ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు విద్యార్థుల చదువు కోసం వారి ఉజ్వల భవిష్యత్తు కోసం ఆహరించులు శ్రమించిన బహదూర్ వెంకటరామరెడ్డి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ పయనించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు కూర అంజురెడ్డి పిలుపునిచ్చారు। రాజా బహదూర్ వెంకటరామరెడ్డి 155వ జయంతి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। జిల్లాలో నూతనంగా నిర్మించిన రెడ్డి భవనంలో ఈ వేడుకలు జరగగా వెంకటరామరెడ్డి చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు। ఈ సందర్భంగా రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కూర అంజిరెడ్డి మాట్లాడుతూ వ్యక్తిలో పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని, కృషితో నాస్తి దుర్భిక్షమని రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు అంజిరెడ్డి పేర్కొన్నారు। రాజా బహదూర్ వెంకటరామరెడ్డి నిరుపేద రెడ్డిలకు ముఖ్యంగా అన్ని వర్గాల వారికి ఇతోధికంగా సేవ చేస్తారని, విద్యా సంస్థలను నెలకొల్పుతో పాటు వసతి గృహాలను సైతం ఏర్పాటు చేసి తన ఆస్తులను కూడా త్యాగం చేసిన మహానుభావుడన్నారు। నిజాం కాలంలో కొత్వాల్గా ఎనలేని సేవలు చేశారన్నారు। ఈ సందర్భంగా వెంకటరామరెడ్డి ఆశయాల కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు। అనంతరం ప్రాంగణంలోని వివిధ నిర్మాణాల గురించి, ఆర్థిక లావాదేవీల గురించి తెలియజేస్తూ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు। తదనంతరం గత వార్షిక పరీక్షల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన రెడ్డి బిడ్డలకు నగదు పారితోషికాలు అందిస్తూ పిల్లల తల్లిదండ్రులను సత్కరించారు। పారితోషికాలు పొందిన విద్యార్థులు ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు। రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాజా బహదూర్ వెంకటరామరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు। ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దూరు రామరెడ్డి, మాజీ అధ్యక్షులు, కోర్ కమిటీ సభ్యులు పూర్మాని రామలింగారెడ్డి, పాతూరి మహేందర్ రెడ్డి, బాణాపురం రంగారెడ్డి, పొన్నాల బాలరెడ్డి, జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల అధ్యక్షులు, గ్రామాల అధ్యక్షులు, కుల బంధువులు పాల్గొన్నారు। సంవత్సరం కూడా ప్రతిభా పురస్కారాలు కూడా పెట్టుకున్నాము। ఎందుకంటే ఇంతకుముందుగా రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారి గురించి మహేందర్ రెడ్డి గారు కానీ, రంగారెడ్డి గారు కానీ, లింగారెడ్డి గారు కానీ అందరు ప్రతి ఒక్కరు చెప్పినారు కాబట్టి వారి గురించి నేను తక్కువ చెప్తూ ఆయన ఒక వారి స్ఫూర్తిని తీసుకొని మనం ఏదైతే రామరెడ్డి గారు ఏదైతే చేసినారో ఆయన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రెడ్డి సామాజిక వర్గంతో పాటు మిగతా కులాలను కూడా, మిగతా మతాలను కూడా ఆయన ఏ విధంగా ఆదరించిండు। రెడ్డి బిడ్డ అంటేనే అందరినీ ఆదరించే వ్యక్తి, అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా చూస్తాడు। ఆయన దగ్గర ఒక రూపాయి ఉంటే 90 పైసలు కూడా ముందుకు ఇవ్వడానికి వెనుక ఆడాడు అని నిరూపించిన వ్యక్తి మన వెంకటరామరెడ్డి గారు। ఆయన సంపాదించిన దాంట్లో 99.99% ప్రజాసేవకు, పిల్లల విద్యకు మరియు హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ నిర్మించి ఆయన చేసిన సేవలకు గాను ఈరోజు మన రెడ్డి బిడ్డ కాబట్టి మనం ఆయన జయంతిని చేస్తూ, జయంతి ఉత్సవాలు చేస్తూ ఆయన స్ఫూర్తిని కొనసాగించిన ఉద్దేశంతో ఏదైతే ముఖ్య ఉద్దేశం పిల్లలకు చదువు నేర్పించాలి, రెడ్డి బిడ్డలు కానీ ఎవరు కానీ చదువు నేర్పించాలి అని ఆయన ఒక తపన ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే మన జిల్లాలో 10th విద్యార్థులకు కానీ, ఇంటర్ విద్యార్థులకు కానీ 10/10 980+ వచ్చిన విద్యార్థులకు మన వంతు మనం ఇచ్చే ఈ చెక్కు కానీ, వాళ్ళకిచ్చే ఈ పురస్కారం కానీ అవసరానికి ఏమాత్రం సరిపోకుండా వీళ్ళని చూసి అయినా ముందు అరే ఒక పురస్కారం, ఒక అవార్డు ఇంతమంది రెడ్డి బంధువుల ముందు ఒక విద్యార్థి తీసుకున్నారంటే మిగతా విద్యార్థులు కూడా చదువుకొని అందరు విద్యావంతులు అవుతారనే ఉద్దేశం ఉంది మనం ఇది చేయడం జరుగుతుంది। దీనికన్నా ముందు రేపా అనే సంస్థ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉండే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు గత 15 సంవత్సరాల నుంచి। దాన్ని మన జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పడిన 2 సంవత్సరం, ఇది 3వ సంవత్సరం మనము ఇది కూడా కంటిన్యూ చేస్తున్నాం। ఇలాగే కంటిన్యూ చేస్తూ ఈ ఇచ్చే ఏదైతే మన అవార్డు అమౌంట్ ఉందో దాన్ని నెక్స్ట్ ఇయర్ వరకు డబల్ చేసుకునే విధంగా మనందరం కష్టపడి దానికి తోడ్పాటు అందియాలని కోరుకుంటూ, విన్నవించుకుంటూ ముఖ్యంగా వెంకటరామరెడ్డిని ఆశయాలను కొనసాగిద్దాం। వారి ఆశయాలు తగ్గట్టుగా ఈరోజు మన జిల్లా బాడీ ఏర్పడి 2 సంవత్సరాలు అయిపోయిన తరుణంలో మనం ఎలక్షన్లు పెట్టుకునే సమయం ఆసన్నమైంది। కాకపోతే కొంతమంది ముఖ్యుల సలహా మేరకు ఏదైతే మన ల్యాండ్ వచ్చింది 4 ఎకరాల ల్యాండు, అది ఏ విధంగా వచ్చినా ఇంతవరకు గత మీటింగ్లలో చెప్పుకున్నాం। అయినా సరే కొత్త వారిలో ఒక 2 నిమిషాలు దాన్ని వివరిస్తా। మనము ఒకే ఒక ఉద్దేశం, మనం జిల్లా బాడీ ఏర్పరిచే ముందు చాలా విషయాలు చర్చించుకొని ముందుకొచ్చినాం। ఏ విషయాలంటే మనం రెడ్డి సంబంధించింది పిల్లల స్కాలర్షిప్స్ కానీ, ఒక ట్రస్ట్ కానీ, ఊళ్ళలో రైతులకు కానీ, రెడ్డి రైతులకు కానీ, పేద రైతులకు కానీ ప్రతి ఒక్కరికి మన సంఘం నుంచి అన్ని విధాలుగా సహాయం అందిద్దాము, అన్ని విధాలుగా కోఆపరేషన్ చేద్దాము।
మనం ఒక ముందుకొస్తే మన వెంబడి 100 మంది వస్తారు. మంచి ఇప్పుడు రాజరెడ్డి ఎలా ముందుకు వచ్చిండో అలా ప్రతి ఒక్క రెడ్డి బిడ్డ ముందుకొచ్చి లేని వారి కొరకు పేద రెడ్డిలకు చేయాలని ముఖ్య ఉద్దేశంతో మన సంఘం ఏర్పాటు చేసుకున్నాం. అవన్నీ చేయాలంటే మనకు ఒక గూడు కావాలి, మనం కలవడం గ్యాదరింగ్ ప్లేస్ కావాలి, దానికి కొంత ఇన్కమ్ కావాలి. ప్రతిసారి మనం చందాలు అడగలేం కాబట్టి దానికి ఒక ఇన్కమ్ చేసుకోవాలని ముఖ్య ఉద్దేశంతో ఇంతకుముందుకు గత అధ్యక్షులు లింగారెడ్డి గారు కానీ చక్రారెడ్డి గారు కానీ ఏదైతే మన ప్రభుత్వాన్ని మాకు ల్యాండ్ కావాలని కోరుతున్నారో అదే కంటిన్యూషన్లో మనం గత ప్రభుత్వాన్ని మనం రిక్వెస్ట్ చేయగా వారు మంచి మనసుతో మనకు ఫస్ట్ ఒక 2 ఎకరాల ల్యాండ్ కేటాయించారు. ఆ 2 ఎకరాల ల్యాండ్తో మనం మన పోయిన మాజీ మంత్రి కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి రెడ్డి బంధువులు మా రెడ్డి కులస్తులు దాదాపు మేజర్ ఉంటాం కాబట్టి ఈ 2 ఎకరాలు సరిపోదని చెప్పగానే సరే అన్న అని చెప్పేసి ఇమ్మీడియట్లీ దాన్ని 4 ఎకరాలు చేయడం జరిగింది. ఆ 2 ఎకరాలను ఆ 4 ఎకరాలను కూడా మనకు ఆ ప్లేస్లో కేటాయించారు. మళ్ళీ అట్లాంటి ప్లేస్ను మనం ఈ విధంగా చేయాలంటే ఒక 2 కోట్లు అయితే ముఖ్య ఉద్దేశంతో మళ్ళీ రిక్వెస్ట్ చేయగా సరే అని వాళ్ళు రెవెన్యూ వాళ్ళకి ఆదేశించి మనం వాళ్ళని ఫాలో చేసుకొని ఈ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఇది పట్టా ల్యాండు, గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది ఇరిగేషన్కి సంబంధించిన ల్యాండు. ఇరిగేషన్కి ఇచ్చిన వాళ్ళు మన మిడ్మానేర్ కొరకు అయితే అందులో మిగిలింది కాబట్టి మనకు ఆ రోజు రెవెన్యూ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ సపోర్ట్ చేసి ఇరిగేషన్ నుంచి రెవెన్యూకి మార్చి మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఎప్పుడుగా తెలుపుకోవాలి. ఆ 4 ఎకర్స్ ల్యాండ్ తీసుకున్న తర్వాత మనము ఏం చేయాలి అనేది ఒక ముఖ్య ఉద్దేశం. మనకి ఇన్కమ్ కావాలి, ఎవరికి ఏం చేయాలన్నా డబ్బులు కావాలి కాబట్టి మనం ఫంక్షన్ హాల్ కట్టుకుందాం. ఫంక్షన్ హాల్తో పాటు మనకు 4 ఎకర్స్లో మనం ఒక పకడ్బందీ ప్లాన్ చేసినాం. ఇది ఒక అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, ఇది మన స్ట్రక్చర్స్ పెట్టినాము. ఇది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఏంటంటే గ్రౌండ్ పార్కింగ్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఇదంతా రెడ్డి సంఘం ఎవరు నేమ్ ప్రెసిడెంట్ ఉన్నా ముందు ఎవరు ప్రెసిడెంట్ ఉన్నా కూడా ఈ సైడ్ అంతా ఆఫీస్ వస్తుంది. ఆ సైడ్ ఒక రూమ్స్ వస్తాయి, గెస్ట్ రూమ్లు 5 గెస్ట్ రూమ్లు వస్తాయి. మన జిల్లాకు ఉన్న విఐపీలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఒక 5 రూమ్లు. సెకండ్ ఫ్లోర్లో 12 రూమ్లు వస్తాయి. థర్డ్ ఫోర్త్ బ్యాంకెట్ హాల్ ఉంటాయి. 5th మనం సెట్ చేసుకుంటాం. అక్కడ ఒక బిల్డింగ్ వస్తుంది. అది ఇప్పుడు మన వేములవాడ మార్పాక దగ్గర అఖిల భారత రెడ్డి సంఘం కట్టి ఎలా అయితే కిరాయికి ఇస్తున్నారో అక్కడ 32 రూమ్లతో ఒక బిల్డింగ్ వస్తుంది. ఇక్కడ ముందు ఫంక్షన్ హాల్ వస్తుంది, ఇక్కడ లాన్ వస్తుంది. అక్కడ పోతే రెడ్డి గర్ల్స్ హాస్టల్, రెడ్డి బాయ్స్ హాస్టల్ వస్తుంది. ఇంకొకటి ఓల్డేజ్ హోమ్. ఎవరైతే రెడ్డి బంధువులు అమెరికాలలో కానీ యుఎస్లో కానీ హైదరాబాద్లో చదువుకున్న ఎవరైతే పిల్లలు బయట ఉంటారో ఈ మధ్య తల్లిదండ్రులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మంచి వృద్ధాశ్రమం ఇక్కడ కట్టేది ఓల్డేజ్ హోమ్ కట్టి వాళ్ళకి సకల సౌకర్యాలతో పిల్లలు దగ్గర లేరు అనే విధంగా తీర్చిదిద్ది అట్లాంటి వాళ్ళకు మంచి లిఫ్ట్ పెట్టి సౌకర్యాలతో ఒక ఓల్డేజ్ హోమ్ కట్టుకోవడానికి మళ్ళీ అటు 30 ఫీట్ రోడ్ ఇచ్చి దీన్ని అన్ని రకాల ప్లాన్తో మనం పకడ్బందీ ప్లాన్తో ముందుకొచ్చి మనం ఫస్ట్ కాంపౌండ్ పెడదామని డిసైడ్ అయినాం. కాంపౌండ్లో భాగంగా మన గ్రౌండ్లో ఒక 6 ఫీట్లతోని 6-8 ఫీట్లతోని పిల్లలు వేసి కాంపౌండ్ పెడదామంటే వాస్తు ప్రకారం చూస్తే అటు ఈశాన్యంలో ఎత్తుంది డౌన్ ఉంది కాబట్టి మనం ఇదంతా ఫిల్అప్ చేయాలంటే దాదాపు 50 లక్షల ఖర్చు అవుతుందని మళ్ళీ వేరే వాస్తు నిపుణులను సంప్రదించి ఏం లేదన్నా ఎక్కడిదక్కడ సెట్ చేయొచ్చు, మీరు కాంపౌండ్ పెట్టేసుకొని ఫస్ట్ బిల్డింగ్ మొదలు పెట్టాను అన్నందుకు మనం బిల్డింగ్ కార్యక్రమం లేట్ అయింది. దానికి ఒక 3-4 మంత్స్ టైం గడిచింది. మళ్ళీ మధ్యలో కూడా మనం బిల్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మనం ఫండింగ్ ఎట్లా అంటే కూడా ఇంతకుముందుకు మన గత ప్రభుత్వంలో ఉన్న మాజీ మంత్రి గారు కూడా మీకు ఏం అవసరం లేదు, మీరు ఎవరిని చెందాల్సిన అవసరం లేదు, నేను మా ప్రభుత్వం తరఫున కానీ నా తరఫున కానీ ఫ్రెండ్స్ తరఫున మీకు దాదాపు మనకు 15 కోట్ల బడ్జెట్ ఇది టోటల్ ఇవన్నీ చెప్పిన బిల్డింగ్ మొత్తం కావాలంటే 1,68,000 ఎస్టిమేట్తోని ఈ అన్ని బిల్డింగ్స్ అవుతున్నాయి. ఈ 15-16 కోట్ల 10 కోట్లను సపోర్ట్ చేస్తా అని చెప్పింది కాబట్టి ఆయనతో ఫాలోఅప్ చేస్తూ వాటిని ఫాలోఅప్ చేస్తూ ఈ బిల్డింగ్ మొదలుపెట్టడం జరిగింది. సరే కాలక్రమేణా వాళ్ళు గవర్నమెంట్ మారడం ఏదో జరిగిన అయినా మనము ఏ రోజు మనం అనుకున్న ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్ళిన ముఖ్య ఉద్దేశంతో మనం సాధించి సక్సెస్ చేయాలి రెడ్డిలం అందరము అనేది సిరిసిల్ల జిల్లాలో ఇంతవరకు ఎవరికి ఏ కుల సంఘాలు లేకుండా మనం అత్యున్నతంగా తీర్చిదిద్దుకోవడం ముఖ్య ఉద్దేశంతో మనం మొదలుపెట్టడం జరిగింది. దానికి సంబంధించిన ఫండ్ మనము దాదాపు 7,000 మెంబర్స్ మనం మెంబర్షిప్ చేసి రెడ్డి సంఘంలో 5,500తో మనకు 35 లక్షలు వచ్చినాయి. అందులో ₹1 దీంట్లో వాడలేదు. మనం ఇన్సూరెన్సులు చేసినాం మన రెడ్డి బంధువులందరికీ. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాం.
సరే కొన్ని పరిస్థితుల వల్ల ఆ రోజు మనం మీటింగ్ పెట్టలేకపోయినాం. నెక్స్ట్ ఆఫీస్ మెయింటెనెన్స్, సాలరీస్, దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ అవి వాడినాము. ఏదైతే రెడ్డి సంఘం బిల్డింగ్ కొరకు ఆ రోజు మన కోర్ కమిటీ కానీ మన రెడ్డి సంఘం పెద్దలందరూ కానీ ఎలక్షన్స్ పోతే అనవసరంగా ఖర్చులు అయితే వేస్ట్ అవుతుంది, ఆ ఖర్చులేదో మనకి యూజ్ అయితే ఉద్దేశంతో యునానిమస్ చేసుకోండి, ఎవరు ముందుకు వస్తారో వచ్చి ఎంతో కొంత చేయండి అని ఆ రోజు సలహా మేరకు ఆ రోజు జిల్లా రెడ్డి సంఘం కొరకు 32 లక్షల ఫండ్తోని మనం ముందుకు వచ్చి ఈరోజు బిల్డింగ్ ఏర్పడటం జరిగింది. 1 రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేదు. అందరూ కొన్నారు, చేసిన కొన్ని విమర్శలు వచ్చినాయి. ఒకరు ముందుండి చేస్తే 1000 మంది వెనుకొస్తారు కాబట్టి దీన్ని ఏర్పరచుకోవడం కొరకు ఒక ఫండ్ కొరకు మనం అది చేసినాము. ఆ 32 లక్షలను ఫండ్ స్టార్ట్ చేసి ఇంకా కొన్ని మనం ఖర్చులకు కానీ ఇప్పుడు స్టీల్ వాళ్లకు ఏసీలో కొన్ని మనం క్రెడిట్లు ఉన్నాం. వరకు ఈ బిల్డింగ్కు చందాలు వెళ్దామా, ఏం చేద్దాం, ఇంతకుముందు చందాలు వద్దనుకున్నాం కదా ఒక కార్యక్రమంలో భాగంగా మనం లాస్ట్ 2 months ముందు ఒక కోర్ కమిటీ అనేది ఒకటి ఎందుకున్నదంటే ఎవరు ఏం చేసినా కూడా ఒక దిశ నిర్దేశం దిశ ఉండాలి. కాబట్టి ఏం చేసినా రేపు ఎలక్షన్స్ పెట్టాలన్నా రెడ్డి సంఘాలు నడపాలన్నా ఒక 4 పెద్ద మనుషులు ఉండాలి. కాబట్టి వీళ్ళు రెడ్డి సంఘాలను గత 10-15 సంవత్సరాల నుంచి నడుపుకుంటూ వస్తున్నారు. కాబట్టి వారి కోర్ కమిటీ ఒక 8 members కోర్ కమిటీ ఉంది. వారిని జిల్లా వారిని అందరం కూర్చుండి డిస్కస్ చేసినాం. మన టైంలో ఫస్ట్ మనకు ఒక బిల్డింగ్ ఏదైతే కన్స్ట్రక్షన్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని ఇంకొక ఫ్లోర్ అయిపోతే అక్కడ మనం 12,000 రెంట్ కడుతున్నాం, ప్లస్ ఖర్చులు అవుతున్నాయి. కాబట్టి ఆఫీస్ని ఇక్కడ షిఫ్ట్ చేసుకుందాం 2వ ఫ్లోర్కు. ప్లస్ ఈ గ్రౌండ్ ఏదైతే మనం గ్రౌండ్ పార్కింగ్ అనుకున్నామో దాన్ని ఇప్పుడు దీన్ని కూడా టెంపరీ బ్యాంకెట్ హాల్ చేసేసుకుంటే మనకి ఇమ్మీడియట్లీ ఒక 2 months తర్వాత దీనికి ఎంతో కొంత ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఆఫీస్ ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది. ఈ కాంపౌండ్ ఒకటి గేట్ ఒకటి పెట్టుకుంటే డిసెంబర్ లోపల మనకు ఒక స్ట్రక్చర్ తయారవుతుంది. దాని తర్వాత చందాలతో పాటు మనం మిగతా బిల్డింగ్ కార్యక్రమం చేసుకోవచ్చు ముందు అని ఒక ముఖ్య ఉద్దేశంతో మళ్ళీ బిల్డింగ్ కంటిన్యూ చేస్తూ చందాలకు వెళ్దామని డిసైడ్ అయ్యి ఒకరు ముందు ఒక 5 days స్టార్ట్ చేస్తే ఫస్ట్ మనం చందాలకు వెళ్దాము అనే ఆలోచన చేసిన క్రమంలో మన జిల్లా బాడీ నుంచి మన రంగారెడ్డి గారు నేను కూడా నా వంతు సహాయంగా 1,1000 పదాలు ఇస్తున్నానని రంగారెడ్డి గారు ముందుకు వచ్చిండ్రు. తర్వాత తంగల్పల్లి మా బాడీ సభ్యులైన కృష్ణారెడ్డి గారు ముందుకు వచ్చిండ్రు. తర్వాత మనం పక్క ఊరు వేములవాడ రాజరెడ్డి గారి దగ్గర వెళ్ళాక అన్న ఏం జరుగుతుంది, ఎట్లా అవుతుంది, బిల్డింగ్ ఎంత అవుతుంది, అసలు ఎలా కడుతున్నారు, ఇంత పెద్ద ఫండ్ ఎలా వస్తుందంటే అన్న మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు ఎంత మనసుతో 1,00,000 రూపాయలు రాయండి అన్న అంటే అన్న ఇంత పెద్ద కార్యక్రమం 1,00,000 రూపాయలు రాయడం ఏంటన్నా, నేను ఎక్కువ రాద్దాం అనుకున్నా మీరు తక్కువ అంటారు అని రాజరెడ్డి అన్ననే 5 లక్షల రూపాయలు అనౌన్స్ చేసింది. ఆ రోజు నుంచి కంటిన్యూ చేద్దామనుకున్న లోపు ఇంకొక స్లాబ్ పడ్డ తర్వాత ఎవరికైనా మనం ఒక చందాలు అడిగినా లేకపోతే ఏదైనా సహాయం అడిగినా కూడా ఏం చేస్తున్నాం తెలపాలి. కాబట్టి ఈ స్లాబ్ తర్వాత వెళ్దామని పిల్లలు కంప్లీట్ చేసి మెట్లు కంప్లీట్ అయింది. స్లాబ్ మధ్యలో వర్షాలు 1 month వర్షాలు ఉన్నాయి కాబట్టి లేట్ అయింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీని రైతులకు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ విగ్రహం వద్ద రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మండల అధ్యక్షులు బొంపెల్లి సురేంద్రరావు అధ్యక్షతన మండల పార్టీ నేతలు రైతులతో కలిసి ముస్తాబాద్ సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. రాస్తారోకోకు దిగారు. సుమారు గంట పాటు ఈ నిరసన కార్యక్రమం జరిగింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీ అయిన 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. కేవలం అధికారంలోకి రావడం కోసం రైతులను ప్రజలను మోసం చేశారన్నారు. లోక్సభ ఎన్నికల్లో దేవుళ్లపై ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తున్నారు, అట్టి మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు జనగామ శరత్రావు, అక్కరాజు శ్రీనివాస్, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయ రామారావు, మాజీ మండల అధ్యక్షులు కొమ్ము బాలయ్య, పట్టణ శాఖ అధ్యక్షులు ఎద్దని నరసింహారెడ్డి, నాయకులు బత్తుల అంజయ్య, అల్లం లచ్చన్న, రాచముడుగు సంతోష్ రావు, రమేష్ రెడ్డి, కట్టా బాపురావు, పోచయ్య, మెంగని మనోహర్, శీలం స్వామి,
బద్దిపడిగ నందు ప్రశాంత్, ఘని, కొండని బాలకిషన్, వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. రుణం మాఫీ చేస్తాం. డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం పెడతాము. ఉరుకుర్రి 2 లక్షలు మాఫీ చేస్తామని ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అంటే ఇది ఎంత మోసం? మీరే చెప్పారు 40,000 కోట్లు అయితే కడుపు కట్టుకొని పనిచేస్తే రైతులందరికీ మాఫీ చేస్తాం. అది మాఫీ చేయండి ఎందుకు ఈ అధికారం అన్నారు. 40,000 కోట్లు అన్నారు, 30,000 కోట్లు అన్నారు, 17,000 కోట్లు చేసి మొత్తం చేసినామన్నారు. ఉప ముఖ్యమంత్రి గారు 7,000 కోట్లే అన్నారు. అంటే ఎక్కడ కూడా రుణమాఫీ మీద స్పష్టత లేదు. ఇలా ఎందరో రైతులు వచ్చారు. 70,000, 50,000, 90,000, 30,000 ఉంటే కూడా మాఫీ కాలే. రకరకాల కండిషన్లంతా మళ్ళా నిన్న మొన్న మళ్ళా మేము గట్టిగా అడిగితే మళ్ళీ ఇవాళ ఏ ఓలను రైతుల దగ్గర వస్తున్నారు. ఇది రైతులను వంచడమే. ఇది రైతు ప్రభుత్వం కాదు. నీళ్లు లేవు, రైతు భరోసా లేదు. మీరందరూ కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తుండు. ముష్టి 10,000 అయింది, ముష్టి 10,000 అయింది. మేము వస్తే 15,000 వేస్తామన్నారు. ఇలా 15,000 ఎక్కడ పోయినాయి? కరెంట్ ఎక్కడ పోయింది? నీళ్లు ఎక్కడ పోయినాయి? రైతులకు 2 లక్షలు రుణమాఫీ ఎంతమందికి అయింది? మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా తెలుసు, మీ విజ్ఞతకు తెలుసు, మీ మనసుకు తెలుసు. 40,000 కోట్లున్న రుణమాఫీ ఎక్కడ 17,000 కోట్లు ఇస్తే ఎంతమందికి చాలుతాయి? ఆ 17,000 కోట్లు కూడా బ్యాంకర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి గారు చెప్పారు 7,000 కోట్లు బ్యాంకులకు పోయినాయని, రైతు ఖాతాలోకి పోయినాయని. ఎక్కడ 40,000 కోట్లు, ఎక్కడ 7,000 కోట్లు? అంటే ఎంత మోసం! ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రం మన భారతదేశంలోనే ఇవాళ మన రైతు ప్రభుత్వము, రైతు దేశం. అందులో తెలంగాణ మొత్తం కూడా వ్యవసాయ పంట మీద ఆధారపడ్డ రాష్ట్రం. ఇవాళ 10 ఏళ్లలో తెలంగాణ సాధించిన తర్వాత కరెంటు మంచిగిచ్చి, నీళ్లు మంచిగిచ్చి, ఇవాళ రైతు బంద్ ఇచ్చి, ఇవాళ బంగారం వలె రైతులంతా బాగుపడుతుంటే ఇవాళ మీరు వచ్చి రైతులను పూర్తిగా ఇలా వంచిస్తున్నారు. ఇది రైతు ప్రభుత్వం కాదు. ఎన్నడికి కూడా ఒక్కొక్క రైతు గోస పోసుకుంటారు. 2 లక్షలు ఇష్టమని రైతు కదా, మనిషి కదా, ఆశ ఉంటుంది. ఉరికిపోయి తెచ్చుకోరి, మీ వీడియోలు ఉన్నాయి ఇలా చూపిస్తాం. ఉరికిపోయి తెచ్చుకోరి. 9వ డేట్ నాడే 2 లక్షలు మాఫీ చేస్తామన్నారు. ఎటువాయే మీ 2 లక్షలు? ఎక్కడికి పోయే 40,000 కోట్లు? ఇది కేవలం అధికారంలో రావడానికి 420 అబద్దాలు ఆడినారు. ఇవాళ అధికారంలోకి వచ్చినాక ఏం చేశారు మీరు ఈ ప్రజలకు? ఎటువాయే రైతు బంధు, రైతు భరోసా ఎటువాయే? మహిళలకు 2,500 ఎటువైనా మీ హామీలన్నీ? కేవలం ఇది ప్రజలను, రైతులను, ముఖ్యంగా ఎత్తేడిచిన యువసం, రైతు ఏడిచిన రాజ్యం ఎన్నడూ కూడా బాగుపడదు చరిత్రలో. ఇది కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు. ఎత్తేడిచిన యువసం బాగుపడది, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడది. మీరు రైతుల కన్నీరు పెట్టిస్తారు, రైతుల ఉసురు తగులుతుంది. ఇవాళ యావత్ రైతాంగం బాధపడుతుంది. అసలు మీ ఎట్టి పరిస్థితుల్లో ఏ షరతులు లేకుండా మీరు ఏదైతే ఎలక్షన్లో చెప్పినరో అవన్నీ కూడా మా రైతులకు మాఫీ చేయాలి. అప్పటి వరకు ఎక్కడికక్కడ మేము ధర్నాలు, నిరసనలు జరుపుతూనే ఉంటాం మా పార్టీ ఆధ్వర్యంలో. మొత్తం మందికి ఈ వచ్చేదాకా కూడా ఎట్టి పరిస్థితులు ఊపుకుండేది లేదు. ఇవాళ యావత్ రైతాంగం అంతా కూడా కలిగింది. రైతులు మాట్లాడుతుంటే వాళ్ళ కోస కన్నీళ్ళు ఆగుతారు. 70,000 ఉన్నాయి, 50,000 కూడా మాఫీ అయితే లేవంటే అసలు ఎలాంటి ఆంక్షలు లేకుండా మాఫీ చేయాలని మేము అందరం కూడా కోరుతున్నాం. భవిష్యత్ ఈరోజు రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ముస్తాబాద్ మండలంలో అన్ని గ్రామాల నుండి తరలి వచ్చినటువంటి రైతులు, కార్యకర్తలతో కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో, ఓట్లకు ముందు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి రైతులందరూ రాండ్రి, లోన్లు తీసుకోండి, మీ అందరికి మా మాఫీ చేస్తామని చెప్పి వట్టి మాటలు మీరు ఎందుకోసం చెప్పారో మాకు ఈరోజు అర్థమవుతుంది. అందరినీ, రైతులందరినీ కూడా నట్టేయటం ఉంచేటువంటి కార్యక్రమం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అంతకుముందు తెలంగాణ రాకముందు 40 ఏళ్ళు 50 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది. అప్పుడు కూడా ఏం అభివృద్ధి చేయలేదు. ఎప్పుడు కూడా ఏవో మాటలు చెప్పడం, రైతాంగాన్ని ముంచినటువంటి సందర్భమే. కాంగ్రెస్ అంటేనే అబద్ధాలు, కాంగ్రెస్ అంటేనే రైతులు మోసం చేయడం, దేశాన్ని మోసం చేయడం, ఇది కాంగ్రెస్ కు ఉండేటువంటి నైజం. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. మరి రైతులందరినీ లోన్లు తీసుకోండి, మేము రుణమాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు, మిమ్మల్ని ఒక ప్రశ్నిస్తున్నాం మేము ముస్తాబాద్ మండలం నుండి. మరి ఏమైంది మీ మాట? మరి ఎందుకోసం న్యూటర్ను తీసుకున్నారు? మీరు ఇందులో ఫెయిల్ అయినరు కదా, ఫెయిల్ అయినరు అని చెప్పి మీరు బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుండి ప్రజలను క్షమించమని అడగండి, మిమ్మల్ని రుణమాఫీ చేయమని కూడా మేము అడగం. ఈ ఛాలెంజ్ను రైతుల పక్షాన మేము విసురుతున్నాం. మీరు తప్పకుండా మా ఛాలెంజ్ను స్వీకరిస్తారా? బేషరతుగా అందరికీ రుణమాఫీ చేస్తారా? అది మీ ముందున్నటువంటి ప్రశ్న. తప్పకుండా రైతులందరికీ బేషరతుగా ఓట్లకు ముందు మీరు ప్రజలను ఎట్లయితే రెచ్చగొట్టినరో, అందరూ ఓన్లీ లోన్లు తెచ్చుకోరు, మేము మాఫీ చేస్తామని మీరు ఏ మాట అయితే అన్నారు ఆ మాట ప్రకారం కట్టుబడి ఉండి రైతులకు రుణమాఫీ చేయాల్సిందిగా
గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అట్లాగే మరి రైతులకు కూడా పంట కాలం సమీపించగానే కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు బంధు వేసేది. మరి ఈరోజు మీరు రైతు బంధును మోసం చేసి మరి రైతు భరోసాగా మేము 15,000 ఇస్తామని చెప్పి మీరు రైతాంగానికి ప్రజలకు ఆ రోజు మాటిచ్చారు. మరి ఈరోజు అదే రైతు భరోసాను మీ పేరున్న రైతు భరోసా మేమిచ్చిన రైతు బంధును పక్కన పెట్టి మరి ఇవాళ కొద్ది మందికే ఆంక్షలు పెట్టి కొర్రీలు పెట్టి కొద్ది మందికే మీరు రుణమాఫీ చేసినటువంటి పద్ధతిని యావత్ తెలంగాణ సమాజం ముక్త కంఠంతో ఖండిస్తుంది. మేము కూడా ఖండిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు ఈ ప్రజల పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా, మీ మాట పట్ల మీకు విశ్వాసం ఉన్నా, మీరు లోకసభ ఎన్నికల్లో ఎంతమంది దేవుళ్ళ మీద ప్రమాణం చేసిరో ఆ ప్రమాణానికి మీకు కట్టుబడి ఉంటే ఆంక్షలు లేనటువంటి రుణమాఫీని చేయాల్సిందిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసనగా సిరిసిల్ల పట్టణ భారత రాష్ట్ర సమితి నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు విషయంలో తెలంగాణ తల్లి విగ్రహం పట్ల మరియు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పట్ల ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలతో గౌరవ వందన చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి మతి భ్రమించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని, వారి మాటల్ని చిన్నపిల్లలకు నేర్పిస్తున్నాడని, తద్వారా సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. కేసీఆర్ పై, కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు, తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, సేల్స్ డైరెక్టర్ ధర్నం లక్ష్మీనారాయణ, కౌన్సిలర్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 10 సంవత్సరాలు తెలంగాణను అన్ని విధాలు అభివృద్ధి పరిచి ప్రధానమైనటువంటి పరిపాలనా భవనం బిఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని నిర్వహించుకొని దాని పక్కనే మాన్యులు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం హక్కులు కల్పించినటువంటి బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఒకవైపు ఉంటే, తెలంగాణ స్థాపన కొరకు తొలిదశ మలిదశలో ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరుల స్థూపాన్ని అంకితం చేయగా సెక్రటేరియట్ ముందరగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని చెప్పేసి పెద్దలు కేసీఆర్ గారు భావించి ఏర్పాటు కూడా పూర్తి చేయడం జరిగింది. మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయడాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారికి కూడా తెలంగాణ కవులు, కళాకారులు, మేధావులు కూడా లెటర్ రాయడం జరిగింది. మీరు ఎక్కడన్నా మీరు రాహుల్ గాంధీ గారి విగ్రహం పెట్టుకోవచ్చు, దానికి ఎవరు అభ్యంతరం పెడతలేరు. తెలంగాణకు ఒక గుండెకాయ లాంటి ప్రదేశమైనటువంటి సెక్రటేరియట్ ముందట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయాలనే ప్రజల కోరికను తప్పకుండా ఆమోదించాల్సిన ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది. కాబట్టి తప్పకుండా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయాలని, రాహుల్ గాంధీ గారికి కావాలంటే మీరు ఇంకెక్కడైనా స్థాపించుకోవచ్చు. అద్భుతంగా రాహుల్ గాంధీ గారిని క్షమించాలి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మరెక్కడైనా ప్రతిష్ఠించి అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవచ్చు. కానీ తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ప్రతిపాదించిన చోట ఇంకొక విగ్రహం పెట్టడాన్ని తెలంగాణ ప్రజలు ఎవరు కూడా హర్షించారని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ప్రభుత్వం ప్రజల కోరికను, కవులు, కళాకారుల, మేధావుల కోరికను మన్నిస్తుందని ఆశిస్తున్నాం. 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ సాధించుకొని ప్రతి ఒక్క అమరవీరులను గుర్తించుకునే విధానంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయి సాధించుకున్న దశలో ఇవాళ మనం గౌరవించేది తెలంగాణ తల్లి అని ఒక ఆశాభావంతో సెక్రటరియట్ ఏర్పాటు చేసి ఒక వైపు అంబేద్కర్, ఒకవైపు తెలంగాణ తల్లి అని చెప్పి ఆ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు ఆశయం కొరకు ఇలా సచివాలయం కట్టడం జరిగింది. ఆ ప్లేస్లో ఇవాళ ప్రజలను ఎన్నో 420 హామీలు ఇచ్చి మోసం చేసి ముఖ్యమంత్రిగా నిలబడ్డ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి అంటేనే తెలంగాణ ప్రజలందరూ గౌరవించే దేశంలో ఉన్న తెలంగాణ ప్రజలు అగౌరవపరిచేలాగా ఆ ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామనడం పూర్తి స్థాయిలో పార్టీ పక్షాన నిన్న కేటీఆర్ గారు పూర్తి స్థాయిలో ఖండించడం జరిగింది. ఇన్ని రోజులు గతంలో కేటీఆర్ మాట్లాడినట్టు రాజీవ్ గాంధీ విమానాశ్రయం అనేది వాస్తవం, అప్పుడు దాకా మనకు ఒకరికి ఆలోచన రాలేదు. అప్పుడే ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఉంటే అప్పుడే మాకు ఆలోచనలు వచ్చి దాన్ని మన ఏది
ప్రొఫెసర్ జయశంకర్ విమానాశ్రయమా ఏదో ఒకటి పెడదాము అటువంటి ఆలోచన దుర్మార్గమైన ఆలోచనలు మాకు రాలేదు. ఇవన్నీ కల్పించేది రేవంత్ రెడ్డి అని ఇప్పుడిప్పుడే మాకు ఈ ఆలోచనలు వస్తున్నాయి. కానీ నిన్నటి రోజున కేటీఆర్ గారు బ్రహ్మాండంగా ఇన్ని రోజులు ఆలోచన రాక ఇవాళ ఈ ప్రాంతం వెనుకబడిపోయినాం మనం. వాస్తవానికి నిన్నటి రోజున ఖచ్చితంగా తెలంగాణ రానున్న 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. వచ్చినాక ఆ రాజీవ్ గాంధీ విగ్రహం ప్లేసులనే తెలంగాణ తల్లి విగ్రహం ఖచ్చితంగా నిరూపిస్తామని చెప్పి మాట్లాడడం మా పార్టీ శ్రేణులందరి పక్షాన మరొకసారి కేటీఆర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన పిలుపు మేరకే తెలంగాణ తల్లిని ఇవాళ ఆ స్థానంలో పెట్టకపోతే అవమానపరిచినట్టు ఆలోచించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసుకుంటూ తల్లి ఆ మూర్ఖుడు నిన్ను గుర్తిస్తలేడు అని చెప్పి ఆ మూర్ఖుడికి బుద్ధి చెప్పేలాగా నువ్వన్న బుద్ధి చెప్పు అని చెప్తే అయితే సరిపోతలేదని చెప్పి ఇవాళ పాలాభిషేకం చేసి పూలమాల సమర్పించుకోవడం జరుగుతుంది. ఆ మూర్ఖులకు తెలంగాణ ప్రజలే రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు చంద్రపేటలో ధర్నా ఉంది కాబట్టి అనేకమైన విధాలుగా మోసం చేసిన దానిలో ఇది పెద్ద ఎత్తున మోసం. ఆ మోసాలనే ప్రజలందరూ గమనించారు. 10 సంవత్సరాలు పాలన చేస్తే ఏ ఒక్కనాడు కేసీఆర్ అన్న పాప నెరకలేదు. ఇలా 7 నెలల పాలనలోనే అన్నమో రామచంద్ర గద్ద అవుతుంది పబ్లిక్. దీన్ని బట్టి నువ్వు ఈ పతనం దగ్గరికి వచ్చినట్టే అని చెప్పి రేవంత్ రెడ్డి ఖబర్దార్ అని చెప్పి సందర్భంగా మేము హెచ్చరించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అందరికీ పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నేతలు రైతులు కలిసి ధర్నాకు దిగారు. కామారెడ్డి సిద్దిపేట ప్రధాన రహదారిపై కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా అందరికీ రైతు పంట రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి వినతి పత్రం ఇచ్చారు. అబద్దాల హామీలతో గద్దెనెక్కిన ప్రభుత్వం పంట రుణాలు తీసుకున్న అందరికీ రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి గౌడ్, సెల్స్ డైరెక్టర్ గౌరనేని నారాయణరావు, నేతలు కొమరిశెట్టి లక్ష్మణ్, కమ్మరి రాజారాం, వెంకటస్వామి గౌడ్, గంధడపు రాజు, వెంకట యాదవ్, కొత్తింటి హనుమంత్ రెడ్డి, ఎర్రం రాజురెడ్డి, ఎడబోయిన రాజు, మేడ సుమన్, వెంకటస్వామి గౌడ్, గోగులింగం యాదవ్, బాల్య నాయక్, శేఖర్ గౌడ్, గడ్డి హరీష్, యగదండి స్వామి, ఎల్లాగౌడ్, రాజేందర్, చెవుల మల్లేశం, వహీద్, హనుమాన్లు, మహేందర్ గౌడ్, నాగభూషణం, వివిధ గ్రామాల పట్టణ అధ్యక్షులు, నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు రుణమాఫీపై ఇచ్చిన మాట తప్పి రైతుల ఆశలకు గండికొట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నిరసనగా ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పి ఎలాంటి ఆంక్షలు పెట్టుకుంటూ కనీసం రైతుల పక్షాన్ని నిలబడకుండా చాలామందికి 1 లక్ష రూపాయల నుంచి చెప్తున్నారు. 1 లక్ష రూపాయలు వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉన్నారు. 1,50,000 వాళ్ళు ఉన్నారు. 2 లక్షలకు విపరీతమైన ఆంక్షలు పెట్టుకుంటా వీళ్ళు ఐటీ మనుషులని లేకుంటే వీళ్ళు ఎంప్లాయీస్ అని వాళ్ళు పెన్షనర్లు అని ఇతర కొరీలు పెట్టుకుంటా ఈ రుణమాఫీని చేతగాని ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా ఎలక్షన్లో ముందు ఏదైతే మాట ఇచ్చినావో డిసెంబర్ 9 చేస్తా అన్నావు, తర్వాత ఆగస్టు 15 అన్నావు. ఆగస్టు 15 పోయి మళ్ళీ 31 అయింది, సెప్టెంబర్ కూడా వస్తుంది. ఇప్పటి వరకు కూడా అధిగతి లేకుండా దాదాపు 50% రైతులకు ఎలాంటి రుణమాఫీ జరగలేదు. దాదాపుగా మా దగ్గరనే 2 కోఆపరేటివ్ బ్యాంకులలో అంటే 6,40,00,000 రూపాయలు అక్కడ ఇక్కడ కలుసుకుంటా 900 మంది రైతులకు గంభీరావుపేట మండలం లోపల ఇక రుణమాఫీ కాలేదు. కానీ వాళ్ళు చెప్తున్నారు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం, ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకమైన అమౌంట్ చెప్పడం, ఈ ముఖ్యమంత్రి ఇంకొక మాట చెప్పడం, ఏమున్నా మాటలకే పరిమితమై ఒక మాట చెప్పి మాట మీద నిలబడినటువంటి ప్రభుత్వం, మంత్రులకు ఎవరికి అవగాహన లేనటువంటి ప్రభుత్వం, ఏ మంత్రి ఎన్ని పైసలు ఇచ్చింది అనేది మీరు పేపర్లో చూసినటువంటి సందర్భం మీ అందరికీ విషయం తెలుసు. రైతులు పూర్తి గమనిస్తూ ఉన్నారు. ఏదైతే రుణమాఫీ మీరు ప్రకటించారో సంక్షేమ పథకాలు పక్కన పెట్టి రైతు బంధును పక్కన పెట్టి రైతు భరోసా ఇస్తా అన్నారు. కేసీఆర్ ప్రకటించిన రైతు బంధును కాకుండా మీరు రైతు భరోసా అనే స్కీమ్ స్టార్ట్ చేసింది. అది కూడా ఇప్పటివరకు అతిగతి లేకుండా ఇప్పటి కూడా మీరు ఆ రైతు బంధు పైసలు వేయలేదు. ఇప్పటికి కూడా రైతులకు పెట్టుబడికి సాయంగా అందించినటువంటి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం. చేత కాకపోతే అమరవీరుల సాక్షి వచ్చి అక్కడ నాకు క్షమాపణ అడుగు. ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చినావో నీ మాట ప్రకారంగానే నువ్వు మాట ఇచ్చిన ప్రకారంగానే ఎలక్షన్ నిలబడి అధికారానికి గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రుణమాఫీ చేసి సంక్షేమ పథకాలన్నీ అమలు చేసి నువ్వు ప్రభుత్వంలో ఉండాలి తప్ప
లేకుంటే క్షమాపణ రైతుల పక్షాన రైతులకు మాట తప్పిన క్షమాపణ అడగాలి అని చెప్పి మేము ఈ మండల పక్షాన టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు రైతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మాట తప్పకుండా ఏదైతే మాట ఇచ్చినవో మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ చేసి తీరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ పార్టీ తరఫున రైతుల పక్షాన మండల పక్షాన డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ. నిన్నటి రోజు ఏదైతే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండలాల్లో రైతులతోని అన్ని కార్మిక కర్షక రైతులు రుణమాఫీ మీద ప్రతి మండల కేంద్రాలలో ధర్నా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు గంభీరపేట మండల కేంద్రం ముందర మేము రైతులతో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టినాం. ఎందుకొరకంటే ఈ యొక్క ముఖ్యమంత్రి ఏదైతే రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పిండో ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ అనేది పూర్తి స్థాయిలో కాలేదు. కాబట్టి అందరి రైతులకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలి. ఆ రుణమాఫీ చేయనట్టయితే మేము ఇంకా భవిష్యత్తులో తీవ్ర ఉద్యమంగా చేపట్టి అసెంబ్లీ ముట్టడికి కార్యక్రమాన్ని కూడా మేము భవిష్యత్తులో పిలుపునిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు నైతిక బాధ్యత వహించి ఈ రైతులకు అందరికీ కూడా రుణమాఫీ చేయాలని, రుణమాఫీ చేయనట్టయితే మీరు పదవి నుంచి తొలగిపోవాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. జై. గత 2 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న తనకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని పందిర్ల లింగం గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పందిర్ల లింగం గౌడ్ గురువారం మాట్లాడుతూ బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బీసీలకు కేటాయించడంతో ఆ పదవికి తను అర్హున్నని గుర్తు చేశారు. ఈ పదవి తనకు అవకాశం కల్పించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు ఈ సందర్భంగా కోరారు. ఈ పదవి తనకు కేటాయిస్తే పార్టీని మరింత బలోపేతం చేసి రైతులందరికీ తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో సీనియర్ నాయకులు బుచ్చిలింగం సంతోష్ గౌడ్, పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, బిపేట రాజ్ కుమార్, గుండాడి శ్రీనివాస్ రెడ్డి, గోల్డ్పల్లి ప్రతాప్ రెడ్డి, గంట స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు కొంతమంది వేరే క్యాండిడేట్ సొమ్ముగా వస్తున్నారు. మరి ఇది గుర్తించి ఈ నియోజకవర్గం ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు మరి గుర్తించి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి మరి బీసీలకే వచ్చింది కాబట్టి మరి గుర్తించి బీసీ సోదరుని కాబట్టి నేను 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నా కాబట్టి మరి ఆ పదవి మాకే చెందాలని మరి కేకే మహేందర్ను కోరుకుంటున్నాం. మరి ఆది శ్రీనాన్న గారికి విన్నపం చేసేది ఏంటి అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ పార్టీని పట్టుకొని పనిచేస్తున్నాం కాబట్టి మరి ఇక్కడి ఇన్ఛార్జి విప్ మంత్రి శ్రీనాన్న గారికి విన్నపం చేసేది ఏంటి అంటే మా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కార్యకర్తలను గుర్తించి మీరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. 2024 సంవత్సరం బీజేపీ సభ్యత్వ నమోదు రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్ గా ముస్తాబాద్ కు చెందిన మల్లారపు సంతోష్ రెడ్డిని నియామకం చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 1వ తారీఖు నుండి జరిగే బీజేపీ సభ్యత్వ నమోదుకి సంబంధించి జిల్లా కన్వీనర్ గా ముస్తాబాద్ మండలానికి చెందిన మల్లారపు సంతోష్ రెడ్డిని జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణారెడ్డి గారు నియమించడం జరిగింది. వీరితో పాటు కో కన్వీనర్లుగా సిరికొండ శ్రీనివాస్, మిరియాల్కర్ బాలాజీ, వర్కం లక్ష్మి గాలను నియమిస్తున్నట్లు ప్రకటించారు. తన నియామకానికి సహకరించిన కేంద్ర మంత్రులు బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, మల్లారపు సంతోష్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా జిల్లాలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసి జిల్లాను అగ్రస్థానంలో నిలబెడతానని ఈ సందర్భంగా సంతోష్ రెడ్డి తెలిపారు. సిరిసిల్ల పట్టణం 15వ వార్డులో వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆ వార్డు కౌన్సిలర్ ఆకునూరి విజయ, నిర్మల బాలరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో వివిధ రోగాలకు సంబంధించిన వైద్య ఖర్చులకు గాను 3గురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులు మంజూరు కాగా ఈ రోజు ఆ వార్డు కౌన్సిలర్ ఆకునూరి విజయ, నిర్మల బాలరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. నిరుపేదల దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుండి ఈ డబ్బులను విడుదల చేయడం జరుగుతుందని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద వచ్చినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వడ్లూరి పద్మ 15,000, బట్టు పరిసరాలు 15,000,
ఒక ఆమె కుమార్ అని ఉన్నది. ఆ కుమార్ ఇంకా ఇక్కడ అడ్రస్ దొరకలేదు కాబట్టి పెండింగ్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరూ కూడా మరి ఏదో వైద్య ఖర్చుల కింద ఇచ్చినటువంటి డబ్బులను మరి మరో విధంగా అనుకోకుండా మీరు స్వీకరించి మరి మీ ఆరోగ్యం బాగుంచుకోవాలని చెప్పి మా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి రూపాయలు మీరు మీకు అప్పు ఉంటే అప్పు తీసుకోగలరని చెప్పి తెలియజేస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో వస్తువులు కరువై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్లో దోమలు, ఎలుకలు, పాములతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం రోజున ఇద్దరు విద్యార్థులకు ఎలుకలు కరవడంతో విషయాన్ని బయటకు వెళ్లకుండా ఉపాధ్యాయులు జాగ్రత్త పడ్డారు. హాస్టల్లో చెత్త చెదారం పేరుకుపోవడంతో పాములు కూడా వస్తున్నాయని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిపేట డిప్యూటీ తహసీల్దార్తో పాటు బీఆర్ఎస్వి బీఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలను సందర్శించారు. వంటగదిలో కుళ్లిపోయిన కూరగాయలు దర్శనమిచ్చాయి. కుళ్లిపోయిన కూరగాయలు ఎందుకు ఉన్నాయని సిబ్బందిని అడగడంతో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సురేష్ చందర్ పొంతలేని సమాధానం చెప్పారు. విద్యార్థులకు సరైన వస్తువులు లేకపోవడంతో ప్రశ్నించిన విద్యార్థి సంఘాల నాయకులపై ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సురేష్ చందర్ దురుసుగా ప్రవర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల హాస్టళ్లను పట్టించుకోకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థి సంఘాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. గురుకుల పాఠశాలను సందర్శించడం కాదు, గురుకుల పాఠశాలలో ఉన్న గడ్డిని విద్యార్థి సంఘాల నాయకులు తీసివేయాలని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సురేష్ చందర్ అన్నారు. నార్త్ ఇండియాకు చెందిన ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సురేష్ చందర్ కు మరియు ఉపాధ్యాయులకు పొంతన లేకుండా పోయింది. నార్త్ ఇండియా ఉపాధ్యాయులకు తెలుగు రాకపోవడంతో విద్యార్థులు, అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు నార్త్ ఇండియా సిబ్బందితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గురుకుల హాస్టల్లో వసతులు కల్పించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు సింగారం దేవరాజ్, కొర్రి అనిల్, మునిగే ప్రమోద్, సింగారపు మధు, సిరికొండ నాగరాజ్, తిరుపతి ఆశీర్వాదం, జుబేర్, బీఎస్ఎఫ్ నాయకులు కరుణాకర్, సన్ని తదితరులు పాల్గొన్నారు. దుమ్మాల హాస్టల్ను సందర్శించడం జరిగింది. నిన్నటి రోజున 9వ తరగతి చదివే ఇద్దరు పిల్లలకి, అమ్మాయిలకి ఎలుకలు కరిచినాయి. దాని గురించి అడగడానికి వచ్చినాము. ఇక్కడ మన ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ నాడు సురేష్ చందర్ అట, ఆయన చాలా వల్గర్గా మాట్లాడుతున్నాడు. లోపలికి కూడా రానిస్తలేడు, పర్మిషన్ లేదు, లోపలికి రావద్దన్నాడు. సరే పర్మిషన్ తీసుకున్నా కూడా ఇక్కడ మొత్తం పెండింగ్లు ఉన్నాయి పనులు. మేము పై ఆఫీసర్లకు చెప్పినాము, మీరు లోపలికి రానిస్తలేడు అంటే మీరే అంతా గడ్డి సాఫ్ చేసుకోమని చెప్తున్నాడు. మా మీదకి మరబడుతున్నాడు. అంటే నార్త్ ఇండియా నుంచి వచ్చిండు. ఇక్కడ ఆయనకు హిందీ, తెలుగు సరిగా రాదు, మాకు హిందీ సరిగా రాదు. ఇక్కడ లోకల్ స్టాఫ్తో కూడా ఇబ్బంది అవుతున్నది. మరి వంటలు కూడా సరిగా లేవు, అన్నీ కుళ్ళిపోయినాయి. క్యాబేజ్ ఇట్లా కనబడుతున్నది. పిల్లలకు చాలా ఇబ్బంది అవుతున్నది. ఇవాళ ఎలుకలు కరిచినాయి. ఇంతకుముందు ఆ కోరుట్ల దగ్గర పెద్దాపూర్లో ఇద్దరు స్టూడెంట్లు పాము కరిచి చచ్చిపోయారు. రేపు ఇక్కడ కూడా అట్లాంటి సంఘటనలు జరగచ్చు. అందుకని ఇట్లాంటి సంఘటనలు జరగద్దు. గవర్నమెంట్ స్టేట్లో వచ్చి దాదాపు 10 నెలలు అవుతుంది. రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉన్నాడు. కనీసం ఈ 10 నెలల నుంచి విద్యాశాఖ మంత్రికి పెట్టే తెలివి కూడా లేదు. హాస్టల్ను నడిపించే తెలివి లేదు. గవర్నమెంట్ స్కూళ్ళను కూడా సరిగా పట్టించుకుంటే లేడు. గవర్నమెంట్ దీని మీద తొందరగా యాక్షన్ తీసుకొని ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. మేము ఎంతటికైనా ముందుకొచ్చి దీనికోసం పోరాడతాం చేస్తాం. అవసరం ఉంటే మా వంతు సహకారం కూడా చేస్తాం. ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ ఎక్కడ ఉండద్దు. ఎలుకలు గరుసుడు, పాములు గరుసుడు, ఈ దోమలతో కూడా ఇబ్బంది అవుతుంది. డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి. ఇక్కడ పరిస్థితులు లోపల కూడా పైపులు లీకేజ్ అయ్యి అన్ని దోమలు తయారవుతున్నాయి. అందుకనే మేమందరం ఇలా ముందుకొచ్చి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినాం. కానీ ఇక్కడ మాకు ఎట్లాంటి పర్మిషన్ లేదని నిలగొడుతుండు. ఇక్కడ నుండి ఎట్లాంటి పరిస్థితులకైనా మేము సిద్ధంగా ఉన్నాం. దేనికైనా మేము ముందుకు పోయి స్టూడెంట్ల కోసం పోరాటం చేస్తాం. తంగలపల్లి మండల కేంద్రంలోని మానేరు బ్రిడ్జిపై రైతులకు రుణమాఫీ ప్రతి ఒక్కరికి చేయాలని మండల బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తంగలపల్లి మండల కేంద్రంలో రైతులకు ఎలాంటి షరతులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయాలని మండల కేంద్రంలోని మానేరు బ్రిడ్జి వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 లక్షల రుణమాఫీ ప్రతి ఒక్క రైతుకు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఏడాది పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ప్యాక్స్ చైర్మన్లు బండి దేవదాస్, కోడూరి భాస్కర్ గౌడ్, మండల అధ్యక్షుడు గజాబింకర్ రాజన్న, మాజీ ఎంపీపీ పడగల మానసరాజు, మాజీ జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మట్ల మధు, మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. డిసెంబర్ 9వ తారీఖు ఇస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆగస్టు 9వ తారీఖు అన్నారు. మరి ఆగస్టు 9వ తారీఖు కూడా వచ్చింది. మరి 2 లక్షల రుణమాఫీ కాలేదు కాబట్టి, మీరు మాట తప్పారు కాబట్టి ఖచ్చితంగా మేము రైతుల పక్షాన ఉండి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కొట్లాడుతామని తెలియజేస్తూ, ఇప్పటికైనా 2 లక్షలకు ఎట్లాంటి కండిషన్స్ లేకుండా, షరతులు లేకుండా రుణమాఫీ
పూర్తి స్థాయిలో 2 లక్షల రూపాయలు ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేయాల్సిందిగా కోరుతున్నాం. దాంతోపాటు రైతు బంధు కూడా ఇప్పటి వరకు రాలేదు. దాన్ని కూడా మీరు మాట ఇచ్చిన ప్రకారంగా ఇమ్మీడియట్లీ అమలు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు రైతులను మోసం చేస్తుంది. రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు పరచకుండా నిత్యం వాళ్ళను మోసం చేయాలని చూస్తున్నారు. వాళ్ళు ఏదో అనవసరమైన కారణాలు చూపెట్టి ఈరోజు 2 లక్షల రుణమాఫీ కాకుండా అది చేస్తున్నారు. ఆ మంత్రి గారు చెప్పిన ముచ్చట చూస్తుంటే ఆధార్ కార్డులో నంబర్ తప్పు ఉంది అంటాడు. ఆధార్ కార్డు లేకుండా ఎవరికైనా లోన్ మంజూరు అవుతుందా? మరి లోన్ మంజూరు ఎట్లయింది ఆధార్ కార్డు లేకుండా? ఒక్కసారి ఆలోచన చేయాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే కుటుంబానికి రైతు రుణమాఫీ అవుతుంది, కానీ వేరే వాళ్ళ భార్య ప్రభుత్వోద్యోగి, కానీ వేరే వాళ్ళు ప్రభుత్వోద్యోగులు ఉంటే రుణమాఫీ చేయడం సకల కారణాలు చెప్పి రైతు రుణమాఫీని ఎగొట్టాలని చూస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేసి 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రంపేట చౌరస్తా వద్ద ధర్నా రాస్తారోకో చేశారు. సిరిసిల్ల పట్టణ భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో స్థానిక చంద్రపేట చౌరస్తా వద్ద రైతులతో కలిసి ధర్నా రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలతో అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు రైతులను మోసం చేస్తూ రుణమాఫీ పూర్తయిందని చేతులు దులుపుకుందన్నారు. 40% కూడా రుణమాఫీ జరగలేదని, మిగతా వారందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి రైతుకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే విడతల వారీగా ఉద్యమాలు చేపడతామని, ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం కళాచక్రపాణి, రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరు ప్రవీణ్, పట్టణ ప్రధాన కార్యదర్శి మ్యాన రవి, లింగంపల్లి సత్యనారాయణ, సేల్స్ డైరెక్టర్ దారం లక్ష్మీనారాయణ మరియు కౌన్సిలర్లు పాల్గొన్నారు. రాజన్న జిల్లా పట్టణంలో మరి రైతుల పక్షాన ధర్నా కూడా చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వము మరి అన్ని హామీలు ఇచ్చి తప్పుడు మాటలు చెప్పి మరి ప్రజల్ని మక్కువ పట్టి మరి అధికారంకి వచ్చిన ప్రభుత్వము మరి ముఖ్యంగా రైతన్నలకు మేలు చేస్తా అని చెప్పి రైతు రుణమాఫీ అని చెప్పి కూడా వాళ్ళకు రుణమాఫీ లేకుండా ఇప్పటి వరకు కూడా ఎలాంటి మాఫీ లేకుండా మరి వాళ్ళని మోసం చేస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో రైతులకే పెద్దపీట వేసే ప్రభుత్వము మరి అట్లాంటి ప్రభుత్వంలో మరి రైతులు ఎంతో బాగుపడ్డారు. మరి రైతులు కాకుండా కూడా అన్ని కుల సంఘాలు, అన్ని సంక్షేమ ఫలాలు, అభివృద్ధి కూడా అన్ని స్థానాల్లో ముందుకెళ్ళింది. మరి ఇప్పుడు మీరు హామీ ఇచ్చి మరి ఏదైతే హామీలు చెప్పినా పథకాలు ఉన్నాయో అవి కూడా ఏదో ఒకటి వేసి కూడా నేను చేసిన అని చెప్పడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఈరోజు రైతుల పక్షాన మేము ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి వర్యులు హోదాలో ఉండి కూడా మరి ఎలా మాట్లాడుతున్నారు? మరి మీకు మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి పనులు చేసిన ఒక వయసు పెద్ద ఆయన గౌరవం లేకుండా అగౌరవ పరిచయలాగా మాట్లాడుతున్నాం. అది మీకే మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మరి రైతుల పక్షాన మరి రైతులకు ఎలాంటి హామీ ఇచ్చారో అవి వెంటనే అమలు చేయాలని రైతు పక్షాన మేము కోరుకుంటున్నాం. మరి సిరిసిల్ల పట్టణంలో చేనేత కార్మికులు, పౌరులు మరి వీళ్ళకు కూడా మరి రైతు ఎంత ముఖ్యమో చేనేత కూడా అంతే ముఖ్యము. ఇవి రెండు దృష్టిలో పెట్టుకొని మీరు మా సిరిసిల్ల పట్టణాన్ని యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలి అని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము మాట్లాడుతున్నాము. మరి మీరు ఎలాంటి మాటలు మాట్లాడినా కూడా ఖబర్దార్ ఒక ముఖ్యమంత్రి గారు, తొలి ముఖ్యమంత్రి వారిని కూడా గుర్తించుకోలేకుండా కూడా మాట్లాడుతున్నారు. మరి మీరు అలా మాట్లాడితే మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము లేదని ఈ ధర్నా పక్షాన్ని అన్ని వర్గాల ప్రజలను అన్ని స్థాయిలలో మోసం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9వ తారీఖు నాడు మీకు 2 లక్షల రుణమాఫీ, బ్యాంకులలో పోయి అందరూ కూడా ఇలా రుణం లేనోళ్ళు కూడా బ్యాంకులు అప్పులు లేనోళ్ళు కూడా అప్పులు తెచ్చుకోండి, నేను అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి అయి ప్రమాణ స్వీకారం చేయగానే 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తా అని చెప్పి అబద్ధం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇలా మంత్రులు కూడా పూటకో మాట తలో మాట మాట్లాడుతూ ఉన్నారు.
ఒకేసారి రుణమాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి ఇలా మొదట 49,000 కోట్లు అయితే అన్నాడు, తర్వాత 45,000 కోట్లు అయితే అన్నాడు, తర్వాత 35,000 కోట్లు అయితే అన్నాడు. అసలు ఇచ్చింది 17,000-18,000 కోట్ల కంటే దాటలేదు. అవి కూడా రైతు బంధును ఎగ్గొట్టి దాదాపు 7,500 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇవ్వాల్సింది నేను రైతు భరోసా ఇస్తా, ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పేసి రైతు భరోసా కింద ఇవ్వాల్సిన 11,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతాంగానికి ఎగ్గొట్టి అవి 2 విడతలుగా 1,00,000 లోపు రుణాలను 1,50,000 లోపు రుణాలను మొదట చేస్తున్నా అని చెప్పిండు. ప్రకటించినది కొండంతా, చేసేది గోరంతా. ఇలా అధికారంలోకి రాగానే పెన్షన్లు 2 చేస్తానని చేసి మోసం చేసిండు. ఇలా వృద్ధులను వికలాంగులను మోసం చేసిండు. అట్లాగే మా ఆడబిడ్డలకు అక్కా చెల్లెళ్ళందరికీ కూడా మీ ఇంటింటికి ప్రతి ఒక్కరికి కూడా 2,500 రూపాయలు ఇస్తా, మీకు ఆసరాగా ఉండే ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా అని చెప్పేసి ఇలా మా ఆడబిడ్డలను మోసగించిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అట్లాగే మీరు పండించిన ధాన్యానికి ప్రతి క్వింటాలు కూడా 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పేసి అబద్ధాలు చెప్పిన మోసం చేసిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇలా రుణమాఫీని ఒకటేసారి చేస్తా అని ప్రగల్భాలుగా పలికి ఆగస్టు 15 లోపు చేస్తా అన్నాడు. ఇలా ఆగస్టు 22వ తారీఖు ఇంతవరకు కూడా సగం కంటే ఎక్కువ మందికి ఇలా రుణమాఫీ రాలేదు, జరగలేదు. ఇదేందని బ్యాంకులకు పోయి అడిగితే, ఉదాహరణకు మన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఐఓబికి పోయి అడిగితే అక్కడ దాదాపు 600-700 మంది రైతులు ఉన్నారు రుణమాఫీ కావాల్సిన వాళ్ళు. అడిగితే ఆ మేనేజర్ గారికి మేము అన్ని ప్రతిపాదనలు పంపినాం, అర్హులైన వాళ్ళ జాబితా పంపినాం, ప్రభుత్వం చేయడం లేదంటున్నాం. ఇట్లా 3 సార్లుగా విడతలుగా రుణమాఫీ చేసినా కానీ ఇంతవరకు కూడా రైతులకు రుణమాఫీ జరగలేదు. తప్పకుండా భారత రాష్ట్ర పక్షాన రుణమాఫీ పూర్తి స్థాయిలో జరిగే వరకు ప్రతి అర్హుడైన రైతు కూడా రుణమాఫీ అందే వరకు కూడా భారత రాష్ట్ర పార్టీ రైతుల పక్షాన ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ఇలా పోరాటం చేసి రుణమాఫీ అందరికీ వర్తింపజేసేలా రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తుందని నేను తెలియజేసుకుంటా ఉన్నా. కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆఖరికి దేవుణ్ణి కూడా మోసం చేసి దేవుణ్ణి కూడా ఒట్లేసి దేవుణ్ణి కూడా వంచిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవడన్నాడంటే రేవంత్ రెడ్డి మాత్రం ఉన్నాడు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అంత స్థాయికి దిగజారకపోవచ్చు. ఇలా నీచమైన భాష ఉపయోగిస్తూ, ఇలా నీచమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ ఈ రాష్ట్రాన్ని సాధించిన, ఈ రాష్ట్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన గౌరవనీయులు కె. చంద్రశేఖరరావు గారిని అనునిత్యం విమర్శిస్తూ వర్ష పదజాలంతో తిడుతూ కేవలం కేవలం తిట్టడమే ఒక ఎజెండాగా, తిట్టడమే ఒక ప్రణాళికగా పెట్టుకొని పోతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బడ్జెట్ నుంచి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయి చేపట్టకపోగా, ప్రాజెక్టులు నింపి రైతులకు నీళ్లు ఇవ్వకపోగా, నాణ్యమైన కరెంటును 24 గంటలు రైతులకు అందియకపోగా, అట్లాగే సకాలంలో వారికి రైతు బంధు నేను రైతు భరోసా ఇస్తాను ప్రగల్భాలు పలికిండు. 10,000 ఉంటే నేను 15,000 ఇస్తా అన్నాడు. ఎలాంటి రైతు బంధు సహాయం, రైతు భరోసా సహాయం ఇవ్వకుండా, వాళ్ళకి నాణ్యమైన కరెంట్ ఇవ్వకుండా ఇలా రైతు రుణ 3 విడతలు చేసిన ఇంకా సగం మందికి పైగా మిగిలే ఉన్నాయి. ఇలా 40 లక్షల పైగా ఉన్న రైతుల రుణమాఫీలను కేవలం 17-18 లక్షల మందికి రుణమాఫీ వర్తింపజేసి వివిధ కారణాలతోటి వారికి 5 ఎకరాల కంటే ఎక్కువ ఉందని, ఇంకొకరు రైతు కాదని, ఇంకొకరు ఉద్యోగస్తులని, ఇంకొకరు ఏదో చిన్న వ్యాపారాన్ని బతికితే వాళ్ళకు వివిధ అవసరాల కోసం పాన్ కార్డు తీసుకుంటే ఇంకో పాన్ కార్డు ఉందని, కొంతమంది ఐటీ రిటర్న్స్ ఉన్నాయని చెప్పేసి ఎవరైనా కారు లోన్ కానీ ఏదైనా బిల్డింగ్ లోన్ ఇల్లు కట్టుకుందామంటే లోన్ తీసుకుంటే వాళ్ళు ఈఎంఐలు కట్టడానికి కోసం బ్యాంకు వాళ్ళు పాన్ కార్డు తీసుకోమంటారు, బ్యాంకు వాళ్ళు అట్లాగే ఐటీ రిటర్న్స్ చూపెట్టమంటారు. ఈ వివిధ రకాల కారణాలతో ఇలా ఐటీ రిటర్న్స్ తీసుకున్న వాళ్ళ రైతాంగానికి కూడా ఇలా ఎగ్గొట్టే పరిస్థితి తీసుకొచ్చి సగానికి పైగా రైతులను వంచి ఇలా దేవుని పేరు మీద ఒట్లేసి అధికారంలోకి వచ్చి అదే దేవుణ్ణి వంచిన ముఖ్యమంత్రి తప్పకుండా దేవుడు ఉంటే మాత్రం నీ పడతాడు. నీ అబద్ధాల మాటలకు త్వరలోనే నీ మాటలకు కూడా కాలం చెల్లుతుంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రైతు చొచ్చ మండలిలో ఘనంగా రాజబహదూర్ వెంకటరామరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎల్లారెడ్డిపేట రెడ్డిస్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజబహదూర్ కోత్వాల్ వెంకటరామరెడ్డి 155వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని రెడ్డి విద్యార్థులకు 10వ తరగతిలో 10/10 GPA మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులకు మరియు వ్యవసాయ రంగంలో ప్రతిభ కనబర్చిన వారికి సన్మానాన్ని నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన నాయని విశ్వక్ రెడ్డి, గన్నా సాత్విక రెడ్డి, రేష్మితారెడ్డి,
ఇల్లందుల రిషిక, కొండి సురేందర్ రెడ్డి, వంగా నరసింహారెడ్డి, శివారెడ్డి, ఎర్ర భాస్కర్ రెడ్డి, అక్కపల్లికి చెందిన కీర్తనకు 500 రూపాయల పారితోషికంతో సన్మానించారు. ఇక రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి అన్ని పంటలకు బోనసీయాలను ఈ సందర్భంగా తెలిపారు. ఇక రేపా కన్వీనర్ మోతే దేవారెడ్డి, కో కన్వీనర్ ముత్యాల వెంకటరెడ్డి, ముత్యాల శ్రీనివాసరెడ్డి, యమగొండ బాలరెడ్డి, ముత్యాల ప్రభాకర్ రెడ్డి, కోల బాపురెడ్డి, నాయని భాస్కర్ రెడ్డి, తాడ ప్రభాకర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, గుండాడి వెంకటరెడ్డి, నేవూరి రవీందర్ రెడ్డి, పారిపెల్లి రామిరెడ్డి, వంగ గిరిధర్ రెడ్డి, ముత్యాల శేఖర్ రెడ్డి, యమకొండ కిష్టారెడ్డి, మల్లారపు అమరేందర్ రెడ్డి, కొండే రామరెడ్డి పాల్గొన్నారు. రానున్న రోజుల్లో రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి విగ్రహాన్ని ఎల్లారెడ్డిపేట బస్టాండ్ ప్రాంతంలో పెట్టడానికి గత పాలక వర్గం తీర్మానం చేసి కాఫీని కూడా అందజేశారు. త్వరలో ఎల్లారెడ్డిపేట రెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో విగ్రహాన్ని నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట రేపా సంబంధించినటువంటి రెడ్డి అసోసియేషన్ ద్వారా ఈరోజు రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి గారి 155వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలంలో ఉన్నటువంటి విద్యార్థులు 10th క్లాస్లో 10/10 GPA కానీ ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు వచ్చినటువంటి విద్యార్థులకు ప్రోత్సాహంగా వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళను సన్మానించడం జరిగింది. వీళ్ళతో పాటుగా ఉత్తమ వ్యవసాయం మిల్లెట్కి సంబంధించినటువంటి వ్యవసాయం చేసినటువంటి వారికి కానీ, రెండవది ఈ ఆవులకు సంబంధించినటువంటి డైరీకి సంబంధించిన వారికి కూడా ఈరోజు ఈ రేపా ద్వారా సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. మరియు ఉత్తమ పేరెంట్స్ ఎవరైతే మనకు మెడిసిన్ చదివిన విద్యార్థులు కానీ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇదే మనం ఒక ఆదర్శంగా తీసుకొని రాజా వెంకటరామారెడ్డి గారి యొక్క విగ్రహము రాబోయే రోజుల్లో వచ్చే బర్త్డే జరిగే వరకు విగ్రహం కంప్లీట్ చేయాలని ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంతకుముందు ఎప్పుడైతే అప్లికేషన్ ఇచ్చినటువంటి రాజా బహదూర్ వెంకటరామరెడ్డి యొక్క విగ్రహానికి బస్టాండ్, కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ మధ్యలో విగ్రహం పెట్టడానికి మనకు అనుమతులు గ్రామ పంచాయతీ ద్వారా ఉన్నాయి. త్వరలోనే మన ఎల్లారెడ్డిపేట యొక్క రెడ్డి బంధువుల సహకారంతో తప్పకుండా విగ్రహాన్ని కంప్లీట్ చేస్తామని ఈ సభా వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మాదిగల ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ జాతీయ మాల మహానాడు పిలుపు మేరకు సిరిసిల్లలో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాలలంతా ర్యాలీగా రగుడు చౌరస్తా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు తరలివచ్చారు. అనంతరం కలెక్టరేట్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని సుప్రీంకోర్టు పరిధిలో లేకపోయినా మనువాద బీజేపీ పార్టీ రాజ్యాంగం 341 ఆర్టికల్లో పార్లమెంట్లో 1/3 వంతు మెజార్టీ ఉంటేనే కుల విభజన జరగాలని ఉండగా సుప్రీంకోర్టు ద్వారా అమలు చేయించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు అప్పీలుకు పోయి సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే విడుదల వారీగా మాలలంతా ఐక్యమై ఉద్యమిస్తామని రాఘుల రాములు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా కన్వీనర్లు వంకాయల భూమన్న, జంగం అంజన్న, రాకేష్, కొంపల్లి నరసన్న, కొప్ప కృష్ణయ్య, రెడ్డిమల్ల సత్యనారాయణ, సిరిగిరి రమేష్, బాలయ్య, లింగం, రాణి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం 2024 రోజు ఏబిసిడి వర్గీకరణ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా జయించిన దాన్ని ఆర్టికల్ 341 ప్రకారం దాన్ని రద్దు చేయాలి. రద్దు చేసి మరి మాల ఏదైతే ఏబిసిడి ఉందో మరి అప్పుడు ఇంతకుముందు కూడా కొట్టివేయబడ్డది. ఇప్పుడు కూడా మన కేంద్ర ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 341 అమలు చేసిన తర్వాతనే ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ చేయాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా కోర్టు కూడా ఏదో కోర్టు తీర్పు చదవకముందే వట్టిగా అని చెప్పారు. మరి కోర్టు కూడా ఖచ్చితంగా ఇవ్వవచ్చు అన్నది కానీ ఇవ్వమని ఎక్కడ చెప్పలే. దానికి కూడా అది కూడా కొట్టుడు పోతుంది. మరి ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం కలిసి ఉన్న మాదిగలందరినీ విడదీసి ఇవాళ చేసినందుకు వారికి కూడా ప్రాయశ్చిత్తపడి మరి మేము కూడా ఆ ఏబిసిడి వర్గీకరణ బంద్ అయ్యే వరకు కేంద్ర ప్రభుత్వం రివిజన్ పిటిషన్ వేరే వరకు కూడా ఈ మాలమాడ మొత్తం భారతదేశం మరి మాకు కూడా ఉత్తర భారతదేశంలో మాయావతి, ములాయంసి వాళ్ళందరూ సపోర్ట్ ఉన్నారు. చిరాగ్ పాస్వాన్ కూడా వాళ్ళతో ఉన్న చిరాగ్ పాస్వాన్ కూడా ఇది వ్యతిరేకత ఉంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మరి హైకోర్టు ద్వారా ఎట్లయితే ఇప్పించిందో మళ్ళా రివిజన్ పిటిషన్ ద్వారా అలాగే ఉపసంహరించుకోవాలని కోరుకుంటూ జై మాల మహానాడు. ఏదైతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పు అది రాజ్యాంగ ధర్మాసం అయినప్పటికీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇచ్చేటువంటి
మరి ఆ తీర్పు రాజ్యాంగానికి అనుకూలంగా లేదు కాబట్టి దాన్ని నిరసిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం వెంటనే అది పార్లమెంటుకున్నది రివ్యూ పిటిషన్ వేసి ఆ తీర్పును ఆపాలని చెప్పి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మేము అందరము మరి ఏకతాటిగా మాలలుగా మరి మేము డిమాండ్ చేస్తుంటున్నాము. మోడీ నిర్ణయం అనేది కరెక్ట్ కాదు. ఇలా మాకు రిజర్వేషన్ ఉంది వాస్తవమే, మరి అగ్రవర్ణాల కులాలకు మరి ఇస్తున్నటువంటి వాళ్ళ జనాభా 7% ఉంటే 10% ఇస్తున్నారు. ఇలా మాకు ఇచ్చిన రిజర్వేషన్ మాత్రము 17% అంటే ఈ దేశంలో 7% అమలవుతుంది, ఇంకా 8% అమలైతలేదు. మరి వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి మేము గుర్తు చేస్తుంటున్నాం. ఈ ప్రభుత్వానికి వెంటనే రివ్యూ పిటిషన్ చేయకపోతే ఈ దేశంలో నిన్న అనేక రకాల బంద్ పిలుపు ఈ దేశమంతా వచ్చింది. మరి మోడీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ వెంటనే రివ్యూ పిటిషన్ చేయకపోతే మళ్ళీ ఈ మాలల మంతరం కూడా ఏకతాటిగా మరి ముట్టడించవలసిన అవసరం అవుతుందని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిపేట మండల భారత రాష్ట్ర సమితి నాయకులు సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి ఆధ్వర్యంలో పాత బస్టాండ్లోని రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ సుభాష్, ఎంపీటీసీలు పరశురాములు, నర్సయ్య, ఎడ్ల సందీప్, ఎడ్ల లక్ష్మణ్, శివరామకృష్ణ, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. తగురీతిగా అప్పులు మాఫీ చేస్తే గానీ వారికి మనం సహాయం చేసిన వాళ్ళం కాము అనేటువంటి ఉద్దేశంతో వారు వచ్చిన వెంటనే అప్పులు మాఫీ చేసినటువంటి ఘనత కేసీఆర్కు దక్కిన విషయం మీకు తెలియనటువంటిది కాదు. ఆనాడు ఎందరో మహానుభావులు చేసినటువంటి త్యాగకీర్తి అయినా కూడా కాబట్టి ఇలా మాఫీ చేయడానికే ఈ యొక్క ప్రార్థన చేస్తున్నాం. మాఫీ కాని వాళ్ళ కొరకే ఇక్కడ ధర్నాలు జరుగుతుంది, ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది, ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఏదో నలుగురికి ఇచ్చి నలుగురికి ఇవ్వలేదనేటువంటి దృష్ట్యా ఇంతకు ముందు ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడినటువంటి మాటను గుర్తు చేసుకుంటే డబుల్ ఇండర్ రూమ్ ఇస్తలేరు అనే దానిపై ఎంతో బదనామం చేసినటువంటి వాళ్ళు ఈనాడు రైతు బతకాలని అప్పు మాఫీ చేస్తా అని దాంట్లో ఎన్నో వంకలు పెట్టి వాళ్ళకు కొట్టాటలు పెట్టి ఓ ఆధార్ కార్డు అని ఇంకోటని బ్యాంకుల దగ్గర ఏదైతే ఉన్నదో లిస్టు తీసుకొని అందులో ఉన్న ప్రకారంగా మాఫీ చేయాలి. కానీ మీ ఎంక్వైరీ ఇప్పుడేందయ్యా? మరి అదే ఎలక్షన్ల ముందట ఎంక్వైరీ ఎందుకు చేయలేదు? ఎలాంటి వానికి అప్పు మాఫీ చేస్తామని చెప్పలేదు, ఎలాంటి వానికి రైతు బంధు ఇస్తామని చెప్పలేదు. అప్పుడేమో అందరికంటే ఎక్కువ ఇస్తాము, అందరికి ఇస్తామని మాట్లాడి గద్దెక్కిన తర్వాత ఇలా గద్దెక్కినాక ఏ విధానం ఎగబెట్టాలనే దృష్ట్యా ఈ విధానంగా కుటుంబానికి అని చెప్పి, కుటుంబంలో ఉన్న వారికి అని చెప్పి, లేకపోతే చిన్నకారు రైతుకని పెద్ద కారు ఒకటే నేను చెప్తున్నా, మీ దగ్గర నీతి అనేటువంటిది ఉంటే ఎప్పుడు కూడా పివి నరసింహారావు తర్వాత సీలింగ్లో భూమి ఎక్కువ ఉన్నటువంటి వాడు ఎవడు లేడు. అందరూ కూడా చిన్నకారు రైతులే, అందరూ బాధపడి వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళే. మీరు ఆలోచించాలా? కాదంటే సేద్యం చేయనటువంటి వారికి చెట్టు గుట్టలుగా ఉన్నటువంటి భూములకు ఇవ్వకపోయింది. కానీ మిగతా రైతులందరూ కూడా కష్టపడి జీవించేటువంటి వాళ్ళు, ఆ రైతులు నష్టపోయి ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి మీరు గ్రహించి కాంగ్రెస్ వారికి తెలివైనది కాదు, ఏదో నోటి మాటకు వచ్చినట్టు వాగినరు. ఇప్పుడు డబ్బులు సరిపోతలేవన్న దృష్ట్యా వంకలు పెట్టి ఎగబెట్టాలని రైతులను ముంచాలని చూస్తున్నారు. మీకు ఒక్కటే చెప్తున్నా, రైతు ఏడిచినటువంటి రాజ్యం ఎప్పుడు కూడా పైకి రాదనేటువంటి మాటను మీరు ఆలోచించాలి. రైతును క్షోభ పెడితే ఎవ్వడు కూడా
ఈ రాజ్యం ఏదేటువంటికి అర్హుడు కాడు, వాడు ఏదో విధానంగా దిగిపోయే పరిస్థితి వస్తుందనే మాటను మరవకుండా మీరు వెంటనే దయచేసి నేను రైతులందరి తరఫున మేము కోరేది ఏంటంటే ప్రతి వాడికి కూడా రైతు, మీరు ఏదో 5 ఎకరాలు అంటారు 10 ఎకరాలు అంటారు ఏమో అంటారు, ఎక్కువ భూమి ఎవడు సేద్యం చేస్తే అంత నష్టపోయే పరిస్థితి ఉన్నది. వ్యవసాయం మీద మీరు ఆలోచించవలసిన అవసరం ఉన్నది. కానీ ఎన్నడో ఉన్నటువంటి దాన్ని 2000 ఉన్నటువంటి యొక్క వడ్లను 1800 నుంచి 1900 చేసిండ్రు, 1900 నుంచి 2000 చేసిండ్రు, 2000 నుంచి 100 చేస్తుండ్రు. కానీ మరి అదే మద్దతు ధర పెంచాలనే ఆలోచన కూడా ఏ పార్టీ వానికి రావడం పోవడం రైతులను కించపరచడమే కాకుండా రైతులు బతకద్దని చూసేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ దేశాన్ని నమ్మకూడదని చెప్పి, అయ్యా మీరు అల్లిబల్లి కబుర్లు చెప్పి వచ్చారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి నేను అందరికీ విన్నవించుకునేది ఏంటంటే రైతు ప్రతివాడు కూడా రైతు బాధపడితే మీకు వచ్చేటువంటి లాభం లేదు. ప్రతి రైతు కూడా నువ్వు 2 లక్షల వరకు అన్నటువంటి మాట ఆ 2 లక్షల వరకు మాఫీ అందరికీ చేసి రైతులను కాపాడుకుంటేనే మీరు ఎల్లకాలం మంచిగా ఉంటారనేటువంటి మాటను కూడా గ్రహించాలని చెప్పి లేని పక్షానికి వస్తే తిరిగి కేసీఆర్ రావడం ఖాయం, రైతులను కాపాడడం ఖాయం, తర్వాత ఈ రాజ్యానికి అందరూ దూరంగా ఉండేది ఖాయంగా భావించవలసిన అవసరం ఉన్నదని నేను మనవి చేస్తూ మీరు తప్పనిసరి కూడా ఈ రైతుల రుణమాఫీని వెంటనే మాఫీ చేయవలసిందిగా మనవి చేస్తాం. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనేటువంటిది గ్రహించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా రైతుల కోసము ప్రజల కోసము పనిచేస్తామని ఇలా కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఇలా ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుని అందుకొని ఇలా రైతాంగాన్ని కూడగట్టుకొని ఇలా పెద్ద ఎత్తున ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రైతుల కోసం 2 లక్షల రుణమాఫీ చేయాలని పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇలా మీరు మాట్లాడే మాటలు ఇలా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇలా అతి తక్కువ సమయంలో ఇలా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పక తప్పదు. అదేవిధంగా నువ్వు ఇచ్చిన మాట రేషన్ కార్డు ప్రామాణికంగానే కాదు, రైతుకు పాస్బుక్ ఉంటే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అనేక మంత్రులు చెప్పడం జరిగింది, రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. మరి మీది నోరా మీది మోరా అని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా మీరేమన్నారు, మొదటిసారి 40,000 కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది, రెండవసారి 31,000 కోట్లు అని చెప్పడం జరిగింది నువ్వే నీ నోటు తోటి. మళ్ళా మొన్న ఖమ్మం బహిరంగ సభలో 18,000 కోట్ల నువ్వే చెప్తా ఉన్నావు. అదే విధంగా నిన్న నీ మంత్రివర్గం బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి 7,500 కోట్లు అని చెప్పడం జరుగుతుంది. నీ ప్రభుత్వానికి నీ మంత్రులకు చిత్తశుద్ధి ఉందా అని సందర్భంగా ఎల్లారెడ్డిపేట వేదికగా ప్రశ్నిస్తా ఉన్నా నీ ప్రభుత్వాన్ని. ఇలా మీరు రైతాంగం కోసం ఇచ్చినటువంటి మాట ఏదైతుందో రైతాంగం అంతా కూడా గమనిస్తా ఉంది. మీకు కర్రు కాల్చి వాత పెట్టేటువంటి సందర్భము ఎదురు చూస్తా ఉన్నారు. బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు ఒక చిల్లర ఉన్నావు, నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఈ సమాజం అంతా తెలంగాణ సమాజం అంతా సిగ్గుపడతా ఉంది, తలదించుకుంటా ఉన్నారని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడే మాట కేసీఆర్ ను పట్టుకొని ఇలా కేసీఆర్ చరిత్ర సృష్టించిండు బిడ్డ. ఇలా తెలంగాణ కోసం 14 సంవత్సరాలు కొట్లాడి గుజ్జర్లుగా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి జాతిపిత కేసీఆర్ అని సందర్భంగా పొగుడుతా ఉన్నాం. బిడ్డ మరొకసారి నువ్వు చిల్లర మాటలు కేటీఆర్ ను గాని కేసీఆర్ ను గాని నువ్వు వేదికల మీద చిల్లరగా మాట్లాడితే బిడ్డ నీకు తగిన గుణపాఠం చెప్పే సందర్భం వచ్చింది. ప్రజలంతా కూడా చూస్తా ఉన్నారు. అవకాశాన్ని బట్టి నీకు కర్రుగాల్చి బాధ పెడతారని సందర్భంగా హెచ్చరిస్తూ, అదే విధంగా రైతులకు ఏదైతే మాట ఇచ్చినావో ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేసే వరకు ఈ రైతాంగం పక్షాన మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సాయిబాబా మందిరంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదన్నదారి విఠలరావు చేతుల మీదుగా బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవార్డును సిరిసిల్లకు చెందిన గుజ్జే నవీన్ కుమార్ కు ప్రదానం చేశారు. సిరిసిల్ల పట్టణంలో రేవతి ఫోటో స్టూడియో నిర్వహిస్తున్న గుజ్జే నవీన్ కుమార్ కి జాతీయ స్థాయి ఎన్నో పురస్కారాలు వచ్చాయి. ఈ సంవత్సరం నిజామాబాద్ జిల్లాలో జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులైన నరేష్ బాబు బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా ఆర్ రవీందర్, ప్రభాకరరావు, ఎస్ నాగార్జున అతిథులుగా హాజరయ్యారు. ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గాజుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ముత్యాల ప్రభాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రకాష్, శ్రీపతి రమేష్, మెరుగు సంతోష్, అడ్డగట్ల ప్రశాంత్, బంకా శంకర్ పలువురు మిత్రులు అభినందించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.